హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ చూద్దాం. కేవలం 1800 ఎస్ఐపి తోటి నెలకు 1 లక్ష రూపాయల పెన్షన్ ఫండ్ ఎలా ఏర్పాటు చేయాలి? సో 1800 అనేది చాలా తక్కువ అమౌంట్ అనమాట. మనకు వచ్చే రిజల్ట్స్తో కంపేర్ చేస్తే 1800 అనేది చాలా తక్కువ అమౌంట్. సో మంత్లీ మనము కేవలం 1800 కానీ తీసి పక్కన పెట్టగలిగితే మన రిటైర్మెంట్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి నెలకు 1 లక్ష రూపాయల పెన్షన్ ఫండ్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి ఏం చేయాలో చూద్దాం. దాని రిక్వైర్మెంట్స్ వచ్చి ఎస్ఐపి అమౌంట్ 1800 కావాలి. మనకు మంత్లీ 1800 తీసి పక్కన పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్ టు ఇన్వెస్ట్. ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి? మనము లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్లో అప్ టు 60 years, అంటే మనకు 60 years వచ్చే వరకు ఇన్వెస్ట్ చేయాలి. ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలి? నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలంటే 35 years మనము ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో మనం లెస్ అమౌంట్ని చూస్తున్నాం కాబట్టి 35 years మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే మన ఏజ్ 25 ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే మనకు 60 years వచ్చేసరికి 35 years పూర్తవుతుంది అన్నమాట. సో మనం ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేసుకోవాలి. రిటర్న్స్ ఇలా ఉంటాయి. మనం మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 1800 చేసినప్పుడు ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 15% అనేది ఈజీలీ అచీవబుల్ రిటర్న్. మనకు టైం పీరియడ్ 35 years వేసినప్పుడు మనకు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసరికి 7,56,000 ఇన్వెస్ట్ చేసాం. రిటర్న్స్ వచ్చి 1,97 lakhs వచ్చింది. టోటల్ వాల్యూ వచ్చేసరికి 2,05 lakhs వచ్చింది అనమాట. సో మనం 35 yearsలో 2 crores చేస్తున్నాం. ఫండ్ అనేది క్రియేట్ అయింది. మనం లేట్గా స్టార్ట్ చేయొచ్చా? లేట్గా స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఎవ్రీ 5 years లేట్ అయ్యే కొద్ది మనం పే చేయాల్సిన అమౌంట్ డబుల్ అవుతుంది అనమాట. సో నువ్వు 30 yearsకి స్టార్ట్ చేస్తే 3,600 పే చేయాలి మంత్లీ. అదే 35 yearsకి కానీ స్టార్ట్ చేస్తే 7,300 పే చేయాలి. అదే 40 yearsకి కానీ స్టార్ట్ చేస్తే 15,100 పే చేయాలన్నమాట. సో నువ్వు ఎంత ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేస్తే మనకి అంత తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏజ్ పెరిగే కొద్ది మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కూడా ఎక్కువ చేయాలన్నమాట. సో మన ఫండ్ క్రియేట్ అయింది 2 crores. దాని తర్వాత మనం ఏం చేయాలి? ఆఫ్టర్ 60 years మనము దాన్ని ఆ ఫండ్ని SWPలోకి మార్చాలి. ఓకే, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్లోకి మార్చాలి. ఓకే, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటే మనం ఎస్ఐపి అంటే ఏం చేస్తాం? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఇది సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటే ఎస్ఐపికి ఆపోజిట్ అనమాట. ఎవ్రీ మంత్ విత్డ్రాల్ చేసుకుంటూ వస్తాం. మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని విత్డ్రాల్ చేసుకుంటూ వస్తాం. విత్డ్రాల్ అనేది ఒక ప్లాన్గా చేయాలి. అది ఎలా చేయాలో నెక్స్ట్ చూద్దాం. ఇవి మనం SW కూడా మనం ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేసి దాని నుంచే విత్డ్రాల్ చేస్తాం అనమాట. ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి? డెట్ ఫండ్స్ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్. డెట్ ఫండ్స్లో 40% పెడతాము, లార్జ్ క్యాప్లో 30% పెడతాము, మిడ్ క్యాప్లో 30% పెడతాము. మనకి డెట్ ఫండ్స్ యావరేజ్ రిటర్న్ వచ్చేసరికి 8% to 9% ఉంటాయి. అంటే 40% అంటే 40 into 8 అంటే ఎంత? 3.2%. ఓకే, 3.2% 3.6% ఈ 40% నుంచి మనకు వస్తుంది. లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ అంటే 60% పెడుతున్నాం. ఇందులో యావరేజ్గా 15% వేసుకున్న 15/6 అంటే 9%. సో ఇదొక 9%, ఇదొక 3%. మనకు టోటల్గా 12.5% రిటర్న్స్ అనేవి ఈ మ్యూచువల్ ఫండ్ నుంచి జనరేట్ అవుతాయి అనమాట. ఈ విధంగా మనము డివైడ్ చేసినప్పుడు మనకి రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనము దాదాపుగా ఆ ఫండ్స్ డెట్ ఫండ్స్లో పెడతాము. డెట్ ఫండ్స్లో రిటర్న్ తక్కువగా ఉంటుంది, రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే మన రిటైర్మెంట్ ఏజ్ తర్వాత మన ఫండ్ చాలా స్టేబుల్గా గ్రో అవుతూ ఉంటుంది అన్నమాట. ఇయర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనము లైఫ్ ఎక్స్పైర్ అయిపోయేదాకా కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. దీనివల్ల మనకి 2 advantages ఉన్నాయి. ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి? మంత్లీ పెన్షన్ వస్తుంది. మనకి మంత్లీ పెన్షన్ 1 lakh చొప్పున మనము విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఈ 1 lakh ఎలా చేయాలంటే మన టోటల్ ఇన్వెస్ట్మెంట్లో అంటే 2 crores ఫండ్ వచ్చింది కదా, ఇందులో 0.5% మంత్లీ మనము విత్డ్రాల్ చేసుకోవాలి. అంటే 2 crores లో 0.5 అంటే 1 lakh rupees. 1 lakh rupees మంత్లీ మనము విత్డ్రాల్ చేసుకోవాలన్నమాట.
విత్డ్రాల్ చేసుకున్నా కానీ సో 12 into 0.5 అంటే ఎంత 6. సో 6% మనము ఇయర్లీ విత్డ్రా చేస్తున్నాము. ఫండ్ ఎంతతో గ్రో అవుతుంది 12% తోటి గ్రో అవుతూ ఉంది. సో ఫండ్ అనేది 12% గ్రో అవుతుంది, మనం విత్డ్రాల్ 6% చేస్తూ ఉన్నమాట. సో విత్డ్రాల్ చేసినా కూడా ఆ ఫండ్ అనేది మళ్ళీ మనకి గ్రో అవుతూనే ఉంటుంది అనమాట. సో గ్రో అయ్యి లాంగ్ రన్ లో ఇది ఎక్స్పోనెన్షియల్ గా గ్రో అవుతుంది. అది ఎలా గ్రో అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఈ 2 crore ఇన్వెస్ట్మెంట్ మనం మంత్లీ 1 lakh విత్డ్రా చేసుకుంటే ఆఫ్టర్ 5 years తర్వాత మనం 2 crores ఇన్వెస్ట్ చేసాము, మంత్లీ 1 lakh చెప్పిన 5 years కి 60 months కాబట్టి 60 lakhs మనం విత్డ్రాల్ చేసాము. ఫైనల్ వాల్యూ వచ్చి 2.72 crore అవుతుంది. అంటే 2 lakhs ఫండ్ మనం 60 lakhs విత్డ్రాల్ చేసినా కానీ మనకి ఫండ్ అనేది 2.72 crores అవుతుంది. అదే 10 years తర్వాత చూసుకుంటే మనం 2 crores ఇన్వెస్ట్మెంట్ విత్డ్రాల్ అనేది 120 months కాబట్టి 1,20 lakhs విత్డ్రాల్ చేసాము. ఫండ్ మనకి దాదాపుగా 4 crores రీచ్ అవుతుంది అన్నమాట. అంటే 10 years లో మన ఫండ్ డబుల్ అయిపోయింది. అట్లాగే 15 years కానీ తీసుకుంటే ఇది 2 crores మనం విత్డ్రాల్ చేసుకుంది 1,80 lakhs, మన ఫండ్ అనేది 6.23 crores డెవలప్ అయింది. అదే 20 years తీసుకుంటే 2 crores మన విత్డ్రాల్ 2.4 crores విత్డ్రాల్ చేసాము, మన ఫండ్ అనేది 10 crores కి డెవలప్ అయింది. సో 20 years పీరియడ్లో మనము 2.4 crores విత్డ్రా చేసుకున్నా కానీ మన ఫండ్ ఇంకా ఎక్స్ట్రా 10 crores కి గ్రో అయిందనమాట. సో ఈ మధ్యలో మనము ఎస్డబ్ల్యూపీ అమౌంట్ అంటే మంత్లీ విత్డ్రాల్ అమౌంట్ పెంచుకోవాలన్నా కానీ పెంచుకోవచ్చు. ఇప్పుడు 5 years తర్వాత మన ఫండ్ ఎంత ఉంది 2.72 ఉంది. 2.72లో 0.5% అంటే 1.3, సో 1,30,000కి పెంచుకోవచ్చు. అట్లాగే 10 years తర్వాత మన ఫండ్ 4 crores ఉంది. 4 crores లో 0.5 అంటే 2 lakhsకి పెంచుకోవచ్చు అట్లాగనమాట. సో మన ఫండ్ గ్రో అవుతూ ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా పెన్షన్ని కూడా మనము ఆటోమేటిక్గా పెంచుకుంటూ ఉండొచ్చు. ఓకేనా? సో మనకి ఫండ్స్ అంత రిటర్న్స్ ఇస్తాయా? మనం తీసుకుంది చాలా మినిమం రిటర్న్స్. మన టాప్ 5 ఫండ్స్ లాస్ట్ 20 yearsగా తీసుకుంటే లార్జ్ క్యాప్ ఫండ్సే మనకు 18 to 20% రిటర్న్ ఇచ్చాయి. ఓకే, ఇది లార్జ్ క్యాప్ ఫండ్స్. అదే మిడ్ క్యాప్ ఫండ్స్ తీసుకుంటే 20 to 23% ఇచ్చాయి. ఓకే, సో ఈ రెండింటి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నంత కేవలం 15% అనమాట. సో ఈ యావరేజ్గా తీసుకున్న ఈ మనకి 18 to 22% రిటర్న్ అనేది ఇస్తున్నాయి అనమాట. ఓకే, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసేది జస్ట్ 15% మాత్రమే. నెక్స్ట్ డెట్ ఫండ్స్ చూడండి, టాప్ 10 డెట్ ఫండ్స్ తీసుకున్న మనకి అబౌవ్ 8% రిటర్న్ ఉన్నాయి మనకి లాస్ట్ 10 yearsగా. సో మనం తీసుకుంది కేవలం 8% మాత్రమే తీసుకున్నాం అనమాట. సో మనము ఎక్కువ రిటర్న్స్ కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు, కేవలం 15% రిటర్న్స్ తీసుకున్నాము. ఈ 15% రిటర్న్స్ తోటి మనం జస్ట్ 1,800 ఇన్వెస్ట్ చేసి మంత్లీ దాదాపుగా 1 lakh పెన్షన్ వచ్చే విధంగా మన రిటైర్మెంట్ లైఫ్ని హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.